నమస్కారం. సెలబ్రిటీ టాక్ షోకి స్వాగతం. యావత్ దేశాన్ని తన హుషారైన పాటలతో మైమరిపించిన తెలుగు యువ కిరణం న్యూ ఇండియన్ ఐడల్ విన్నర్ గా నిలిచాడు మన సిద్ధాంశ్. మరి తనతో మాట్లాడే ముందు మనందరి తరఫున కంగ్రాట్స్ చెప్పేద్దాం. తర్వాత తన మ్యూజిక్ జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ సిద్ధాంశ్, కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. సో సిద్ధాంశ్, మీరు న్యూ ఇండియన్ ఐడల్ విన్నర్ అవటం అన్నది అంత ఆషామాషి వ్యవహారం కాదు. నేషనల్ వైడ్ గా మీరు ఇప్పుడు సెలబ్రిటీ. ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఇది ఇప్పటికీ కళ నిజమా అనిపిస్తుంది. పాటే నాకు అమ్మ. పాట నాకు అమ్మ అని చాలా మంచి మాట చెప్పారు. చందమామ రావే జాబిలి రావే అంటూ గోరుముద్దలు తినిపిస్తూ అమ్మ పాట నేర్పించారా సిద్ధాంశ్? నేను ఒక అనాథను. రైల్వే ప్లాట్ఫామ్ మీద నన్ను కని పొట్టు పేగుని తెంచుకుని వెళ్ళిపోయింది మా అమ్మ. నన్ను ఓ బాబా అక్కున చేర్చుకున్నారు. ఉగ్గుపాలతో రంగరించి నాకు పాటను రుచి చూపించారు. అందులో నీ మెలకువలు ఫాదర్ నేర్పించారు. వాళ్ళే లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను. సిద్ధాంశ్, మీరు ఫైనల్లో పాడిన పాట మూవీ పాట కాదు. ఆ పాట గురించి కొంచెం చెప్తారా? ఆ పాట నాది కాదు, బాబాది. అది నా జీవితం. ఆ పాటే నన్ను విజేతని చేసింది. ఈ విజయాన్ని బాబాకి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ సిద్ధాంశ్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ మ్యూజిక్ జర్నీ గురించి మాతో అండ్ మా ప్రేక్షకులందరితో కూడా షేర్ చేసుకున్నారు. మీ హుషారైన పాటలతో తెలుగు ప్రజలందరినీ ఉర్రూ తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్ చైల్డ్. సిద్ధాంశ్, నువ్వు సెలబ్రిటీవి. నీ నిజమైన జీవితం ఇప్పుడే మొదలైంది. కీర్తి ప్రతిష్టలు చాలా కష్టంగా వస్తాయి, కానీ చాలా ఈజీగా పోతాయి. నీ పాటని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టద్దు. పాటే నీకు ప్రాణం, పాటకి నువ్వు ప్రాణం. అది గుర్తుపెట్టుకో. సరే పద. థ్యాంక్ యూ ఫాదర్. ఫ్లాట్లో అన్నీ రెడీగా ఉన్నాయి సార్. ఇవి ఫ్లాట్ కేస్. ఎండి గారు కార్ కీస్ ఇమ్మన్నారు. ఇవ్వండి కార్ కీస్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అబ్బా, ఫ్లాట్ అదిరింది మామ. కంగ్రాచులేషన్స్. అరే గురుగారి ఫోటో. లొకేషన్ మాత్రం సూపర్ మామ. పాత రోజులన్నీ గుర్తుకొచ్చారా? హలో, దిస్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్ కోటినమ్మా. ఓ హాయ్ సార్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇప్పుడే ఒక మంచి ట్యూన్ వచ్చిందయ్యా. ఇప్పుడు నేను కొత్తగా చేయబోతున్న ధీరు ఫిలిమ్స్ సినిమాలో ఈ పాటని నీతో పాడిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా ద్వారా నేను ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది సార్. నెక్స్ట్ వీక్ 26th శ్రీపాదం ఆడియో ల్యాబ్ లో కలుద్దాం. షూర్ సార్, థ్యాంక్ యూ. ఎవర్రా అమ్మాయి అంత హ్యాపీగా మాట్లాడుతున్నావు? ఎన్నో నంబరు? రే, కోటి గారు ఫోన్ చేశారా? సినిమాలో నేను పాడబోతున్నాను. ఓ కంగ్రాట్స్ రా. ఒరే, ఎప్పటికైనా నువ్వు సినిమాల్లో బాలుగారంత ఎత్తుకెదుగుతావురా. బయట అందరికీ స్నేహితుడిని, ఇంట్లో ఏకాకిని.